వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డయాబెటీస్ షుగర్ వ్యాధి ఇబ్బంది పెడుతూ ఉంది. సో ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఖచ్చితంగా షుగర్ ఉంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎన్ని మందులు వాడినా షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో తగ్గింది ఎక్కడా లేదు. అయితే అసలు న్యాచురోపతి దీని గురించి ఏం చెప్తుంది, దీని ద్వారా న్యాచురోపతి వైద్యం ద్వారా ఎట్లా తగ్గించుకోవచ్చు, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, డయాబెటీస్ షుగర్ వ్యాధి వస్తుంది, దాన్ని తగ్గించుకోవాలంటే జీవితాంతం మందులు వాడాలి, కానీ ఇది పూర్తిగా తగ్గింది మందులు ఆపేశాను అనేది ఎక్కడా ఉండదు. ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తున్న నేపథ్యంలో అసలు న్యాచురోపతి వైద్యం ఏం చెప్తుంది, దీని గురించి ఎట్లా తగ్గించుకోవాలి? సో డయాబెటీస్ అనేది మీరు అన్నట్లు లైఫ్ స్టైల్ డిజార్డర్, మెటబాలిక్ డిజార్డర్ బేసిక్గా. సో మనందరికీ తెలుసు, ఇన్సులిన్ ఏదైతే ఉత్పత్తి మన బీటా సెల్స్ ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి చేస్తుందో, మనం తినే భోజనంలో వెళ్ళే గ్లూకోజ్ ఏదైతే బ్లడ్లో ఉంటుందో అది సెల్స్లోకి చేరాలి అని అంటే ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేనిదే ఆ బ్లడ్ గ్లూకోజ్ అనేది అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గడము, లేకపోతే యాక్చువల్గా జరిగేది ఏంటంటే ఎక్కువగా మనం చూసేది టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్లో ఏం జరుగుతుంది అంటే ఇన్సులిన్ లెవెల్స్ యాక్చువల్లీ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అనంటే ఇన్సులిన్ లెవెల్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా మనకి రిసెప్టర్స్ అనేది పని చేయక, ఎందుకు అనంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యి ఆ ఉన్న ఇన్సులిన్ని సెల్స్ వాడకపోవడంతో మన బాడీ అనుకుంటుంది ఇంకా ఇన్సులిన్ కావాలనేమోననేసి ఇంకా ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో హైపర్ ఇన్సులినిమియా స్టేట్ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో దానికి ముఖ్యంగా కొన్ని కారణాలు చూస్తున్నాం అనమాట. అవి గనక మనం అడ్రస్ చేయగలిగితే మనకి డయాబెటీస్ అనేది చాలా ఈజీగా ట్రీట్ చేయగలుగుతాము. ఒక డయాబెటిక్ పేషెంట్ మీ దగ్గరికి వస్తే అంటే ఎట్లా ఉంటుంది వాళ్ళ డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ? సో ఒకవేళ అది ఏ స్టేజ్లో వచ్చారనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ ప్రీ డయాబెటిక్ వచ్చారు అంటే HbA1c సపోజ్ సమ్వేర్ బిట్వీన్ 7 or 8 వరకు కూడా ఉండి వచ్చారు అనంటే గనక ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళకు ఉంటుంది, ఇది హై లెవెల్లో డిటెక్ట్ అయింది, మేము మెడిసిన్ స్టార్ట్ చేయాలా, మెడికేషన్ స్టార్ట్ చేయాలా? సో యాజ్ ఎ న్యాచురోపతి డాక్టర్ ఫస్ట్ మేము చెప్పేది, మనము లైఫ్ స్టైల్ చేంజెస్ చేసిన తర్వాత కూడా తగ్గకపోతే ఆ తర్వాత చూస్తాం. బట్ 9 out of 10 పేషెంట్స్లో చూసింది ఏంటంటే ఈ చేంజెస్ ఎప్పుడైతే తీసుకొని వస్తామో HbA1c లెవెల్స్ అనేది చాలా రిమార్కబుల్గా 3 months or 6 months టైం తీసుకొని చాలా ఈజీగా 1 gram% పర్ మంత్ ఆర్ పర్ టర్మ్ అనేది కూడా ఈజీగా తగ్గించుకుంటూ తీసుకొని రావచ్చు. కాకపోతే దీనికి నిక్కచ్చిగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది తీసుకురావాలి. అందులో ముఖ్యంగా ఉండేది ఆహారపు అలవాట్లలో చేంజెస్, తర్వాత ఎక్సర్సైజ్ హ్యాబిట్స్. ఈ రెండు చేస్తూ ఉంటే గనక ప్రీ డయాబెటిక్ కండిషన్లో డిటెక్ట్ అయిన వాళ్ళకి ఈజీగా వాళ్ళని డయాబెటిక్స్ అవ్వకుండా మనం అక్కడికి కంట్రోల్ చేయగలుగుతాం, మేనేజ్ చేయగలుగుతాం. ఓకే, అంటే తగ్గిపోతుంది, తగ్గుతుంది, వాళ్ళు మెయింటైన్ చేసుకోగలుగుతారు. ఏం చేస్తే వాళ్ళ బాడీకి ఆ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతాయి అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది, ఆ విధంగా మెయింటైన్ చేయొచ్చు. అదే ఆల్రెడీ డయాబెటిక్ మెడికేషన్ పైన ఉన్నారు, 10 yearsగా డయాబెటిక్ ఉన్నారు, మెడిసిన్ తీసుకుంటూ ఉన్నారు, లేకపోతే గనక ఆల్రెడీ ఇన్సులిన్ పైన ఉన్నారు, అలాంటి కండిషన్లో వచ్చిన పేషెంట్స్ అయితే గనక వాళ్ళకి మనము ఎగ్జిస్టింగ్ ఏదైతే మెడిసిన్ తీసుకుంటున్నారో మనం సడన్గా స్టాప్ చేయడానికి ఉండదు. చాలా జాగ్రత్తగా మన ఆధ్వర్యంలో డైటరీ చేంజెస్ తీసుకొని వచ్చి న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ఇస్తూ, దాంతోపాటు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ప్రాపర్ యోగిక్ ఎక్సర్సైజెస్ అనేది వాళ్ళతో చేపిస్తూ స్లోగా ఒక 6 months to 9 months వరకు పట్టచ్చు. ఆ మెడికేషన్ కానివ్వండి, ఇన్సులిన్ ఏదైతే డోస్ తీసుకుంటున్నారో నిదానంగా తగ్గించుకొని తీసుకొని రావడానికి. బట్ ఆ టైం ఫ్రేమ్ వరకు వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తూ బాడీ రెస్పాన్స్ని బట్టి మనము తీసుకొని వస్తే గనక డయాబెటీస్ని మనం రివర్స్ చేయగలుగుతాము. ఓకే, అయితే డాక్టర్ గారు, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ డయాబెటీస్ ఉంది అంటే వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు? సింపుల్ అండి. సో ఆల్రెడీ గ్లూకోజ్లో
మనకి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది హై ఉన్నాయి. సో ఏవి తింటే ఇమ్మీడియట్గా గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయో అలాంటి ఆహారం తినకూడదు. అందులో వచ్చేది సింపుల్ కార్బోహైడ్రేట్స్, అంటే మన స్టార్చీ ఫుడ్స్, అన్నము, తర్వాత ఈవెన్ పుల్కాలు, వీట్, తర్వాత ఫైబర్ లేని ఫుడ్ అనమాట, అంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఈ షుగరీ డ్రింక్స్ కానివ్వండి, లేకపోతే చిప్స్, నూడిల్స్, ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇమ్మీడియట్గా అబ్జార్బ్ అయ్యి గ్లూకోజ్ లెవెల్స్ అనేది షూటప్ అవుతాయి. అలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. సో ఎలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఎందులో అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుందో అండ్ ఎలాంటి ఫుడ్స్ది గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుందో. అందులో చూస్తే గనక ఫస్ట్ వచ్చేది ఆల్ వెజిటబుల్స్. ఫైబర్ అధికంగా ఉంటుంది, న్యూట్రియంట్స్ ఉంటుంది అండ్ అంత ఈజీగా వాటి షుగర్ స్పైక్ అనేది జరగదు. నెక్స్ట్ వచ్చేసి మన ఆహార ధాన్యాల్లోనే సిరిధాన్యాలు ఆర్ చిరుధాన్యాలు, మిల్లెట్ ఫుడ్స్, మన జొన్నలు, సజ్జలు, కొర్రలు, అండు కొర్రలు, ఈ రకరకాల ఏవైతే మనకి మిల్లెట్స్, చిరుధాన్యాలు ఉన్నాయో వీటిని తీసుకుంటే గనక వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. అవి తీసుకుంటే మన శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది నిదానంగా పెరుగుతాయి, పెరిగినా కూడా ఒక స్టేబుల్ లెవెల్గా ఉంటుంది. సో బ్లడ్ గ్లూకోజ్ అనేది చాలా స్లోగా రిలీజ్ అవుతూ వస్తుంది. అలాంటప్పుడు మనకి డయాబెటీస్తో వచ్చే కాంప్లికేషన్స్ ఫ్యూచర్లో ఏవైతే ఉంటాయో అవి రాకుండా ఉంటాయి అండ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఓకే. ఇప్పుడు వాకింగ్ చాలా ప్రాధాన్యం, దీనికి ఖచ్చితంగా చేయాలి, చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తారు. ఇంకా శారీరక వ్యాయామం కూడా చెప్తారు. అంటే యోగాలో దీనికోసం, డయాబెటీస్ కోసం ఎలాంటి ఆసనాస్ ఉంటాయి, వాకింగ్ గురించి ఏం చెప్తారు, ఎంత టైం వాకింగ్ చేయాలి మనం? సో వాకింగ్ గురించి చెప్పాలి అని అంటే అన్ని ఎక్సర్సైజెస్ ఎప్పుడు చెప్తాను మంచి ఎక్సర్సైజెసే. అన్నిటికంటే ఈజీ అండ్ సింపుల్ ఎవరికైనా చెప్పాలి అని అంటే వాకింగ్ చేయండి అని చెప్పగలుగుతాం. కానీ వాకింగ్ చేసేదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక డ్యూరేషన్ అనేది ఉంటుంది. అసలు ఎక్సర్సైజ్ అని అంటే మన హార్ట్ బీట్ అనేది ఒక రేంజ్ వరకు వెళ్ళి నిదానంగా కిందకి వస్తేనే ఆ ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. అందులో ఒక ఫార్ములా ఉందన్నమాట. మన హార్ట్ బీట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు 220 మైనస్ ఏజ్ అంతవరకు వెళ్ళాలి. సపోజ్ ఒక 30 ఇయర్స్ పర్సన్ ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో, సో 220 మైనస్ 30 అంటే 190 బీట్స్ పర్ మినిట్ వరకు వెళ్ళి నిదానంగా స్లో డౌన్ అయితే అది ఒక పీక్ రేట్కి వెళ్ళి ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ అనేది దొరుకుతుందన్నమాట. ఇప్పుడు వాకింగ్ చేసినప్పుడు మనకి అంతవరకు వెళ్తుందా హార్ట్ రేట్ అన్నది మనం చూసుకోవాలి. సో అలా వెళ్ళినప్పుడు 100% బెనిఫిట్స్ అనేది దొరకదు. బట్ వాకింగ్ ఈజ్ డెఫినెట్లీ బెటర్ దాన్ ఎనీ అదర్ ఎక్సర్సైజ్. ఎందుకంటే ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, సింపుల్గా బయటకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కనీసం వాక్ చేసి వస్తే కూడా మూమెంట్ అనేది ఉంటుంది మన కాళ్ళల్లో, మన శరీరంలో అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఏమీ చేయని దానికంటే వాకింగ్ ఈజ్ డెఫినెట్లీ బెస్ట్ గుడ్ ఎక్సర్సైజ్. సో వారంలో 5 రోజులన్నా ఒక 30 మినిట్స్ అన్నా వాక్ చేస్తే అప్పుడు కొంతలో కొంత బెనిఫిట్ అనేది దొరుకుతుంది. హోమ్ రెమెడీస్ ఏముంటాయి ఈ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి? జనరల్గా పెరుగులో మెంతులు ఇలా చెప్తూ ఉంటారు కదా, కరేలా జ్యూస్ ఇలాగా నిజంగానే పనిచేస్తాయా? బెస్ట్ హోమ్ రెమెడీస్ అంటే ఏమున్నాయి? ఖచ్చితంగానండి. ఇప్పుడు మనకి ఈ మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ ఏవైతే డయాబెటిక్స్ తీసుకుంటారో అందులో వచ్చే ఏదైతే డోసేజ్ ఉంటుందో చెప్పాలి అని అంటే మెంతులు లో మనకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుంటే గనక మెట్ఫార్మిన్ టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేనంత సిమిలర్ డోసేజ్ అనేది యాంటీ డయాబెటిక్ ఫార్ములేషన్ ఉంటుంది అందులో. సో పొద్దున్నే లేచి రాత్రిపూటే ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాస్ నీళ్ళల్లో నానపెట్టి మార్నింగ్ దాన్ని డికాక్షన్గా కాచి తీసుకుంటే గనక ఈ షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ కాకుండా ఉంటాయి. అంతేకాకుండా మెంతులని మనము స్ప్రౌట్స్ తయారు చేసి అది కూడా ఒక స్పూన్ స్ప్రౌట్స్ తీసుకుంటే కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాకరకాయ జ్యూస్ అంటే చాలా మంది చేదుగా ఉంటుంది, కష్టపడతారు. సో తాగగలిగితే మంచిదే. లేదు అని అంటే మనకి వారంలో ఒక 3 రోజులు కాకరకాయ జస్ట్ స్టీమ్ చేసుకొని దాన్ని కర్రీగా అందులో కొంచెం మనము మజ్జిగలో ఉడకపెట్టామనుకోండి కాకరకాయని, దాని చేదు విరుగుతుంది. సో సులువుగా తీసుకోగలుగుతాము. ఓకే, కాకరకాయని స్టీమ్ చేసి తీసుకుంటే కూడా షుగర్ చాలా బాగా దాన్ని షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన గార్డెన్లో ఇన్సులిన్ ఆకు అంటాము.
సో అది కూడా పెంచుకొని ఫ్రీక్వెంట్‌గా మనకి చపాతీల్లో ఆర్ చపాతీ అనంటే వీట్ కాకుండా మన జొన్న రొట్టెలో కానివ్వండి, సజ్జ రొట్టెల్లో కానివ్వండి, లేకపోతే మిక్స్డ్ మల్టీ మిల్లెట్ పిండిలో కానివ్వండి, ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోనే కలుపుకొని తీసుకుంటే ఇన్సులిన్ ఆకు అంటాం కదా! స్టీవియా. సో అది కూడా కలుపుకొని డైరెక్ట్‌గా తీసుకుంటే దాంతో కూడా షుగర్ లెవెల్స్ ఫాస్ట్‌గా పెరగకుండా ఉండకుండా ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. ఓకే. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పటి వరకు షుగర్ లేదు. రాకూడదంటే? ఓకే. రాకూడదనంటే ఫస్ట్ ఖచ్చితంగా ఎవ్రీడే ఒక ఎక్సర్సైజ్ అంటూ చేస్తూ ఉండాలి. ఏదైనా ఎక్సర్సైజ్. అంటే బాడీలో ఆ మూవ్‌మెంట్, ఆ కదలిక అనేది ఉండాలి. ఎస్పెషల్లీ మన అబ్డమెన్ పొట్ట పెరగకుండా చూసుకోవాలి. ఎందుకు అనంటే ఫ్యాట్ అక్కడ మిడ్ అబ్డమెన్‌లో డిపాజిట్ అయినప్పుడే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అక్కడి నుంచి డెవలప్ అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా పొట్టలో అడిపోజ్ ఫ్యాట్ టిష్యూ అనేది ఇంక్రీజ్ కాకుండా ఖచ్చితంగా చూసుకోవాలి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఏదో ఒక వ్యాయామం డైలీ బేసిస్‌లో ఒక 30 మినిట్స్ అయినా ఖచ్చితంగా చేసుకునేటట్లు చూడాలి. అంతేకాకుండా ఆహారం ఏదైతే తీసుకుంటున్నామో ఫ్రైడ్ ఫుడ్స్, స్వీట్స్ అధికంగా తీసుకొని అంటే ఎక్సెస్ క్యాలరీ ఫుడ్ అనేది తీసుకోకుండా ఉంటూ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేశాము అనంటే అంత ఈజీగా ఈ షుగర్ టైప్ 2 డయాబెటీస్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఎవరు ఎక్కువ జాగ్రత్త పడాలి అనంటే ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్‌కి, గ్రాండ్ పేరెంట్స్‌కి ఫ్యామిలీలో హిస్టరీ ఉంది అనంటే అలాంటి వాళ్ళు ఈ జాగ్రత్తలు చాలా ఖచ్చితంగా తీసుకోవాలి. ప్లస్ స్ట్రెస్ అనేది లేకుండా చూసుకోవాలి. సో స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకుంటూ మెడిటేషన్ చేయడము, లేకపోతే ఈజీగా నేచర్ వాక్స్‌కెళ్ళడము, వాళ్ళ ఇష్టమైన హాబీస్‌ని పర్స్యూ చేస్తూ స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకుంటూ ఉంటే కూడా ఈ షుగర్స్ అనేది డయాబెటీస్ ఎస్పెషల్లీ ఇంక్రీజ్ కాకుండా ఉంటుందన్నమాట. యెస్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డయాబెటీస్ అసలు ఎలా పెరిగిపోతుందంటే ఇంకా చెప్పలేము. డయాబెటీస్ లేని ఇల్లు, పేషెంట్ లేని ఇల్లు అంటే లేదు లేదు. అనేంత వరకు వెళ్ళిపోయింది. మనం తీసుకునే రైస్ దీనికి కారణం అంటున్నారు. మన ఆహారపు అలవాట్లు అంటున్నారు. సో ప్రతీదీ కూడా డయాబెటీస్‌కి కారణమనే చెప్తున్నారు. ఈవెన్ రెగ్యులర్‌గా చపాతీ తింటారు. వాళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. చపాతీలు అన్నం మానేసి చపాతీ తింటే అదేమీ పెద్ద మిరాకిల్ చేయదు. అవును. దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉందని. మీరన్నారు మెటబాలిక్ డిజార్డర్. అవును. లైఫ్ స్టైల్ డిజార్డరే కాదు, మెటబాలిక్ డిజార్డర్. మెటబాలిజం సరిగ్గా లేకపోతే కూడా ఇది వస్తుందని. సో సరైన ఆహార నియమాలు పాటించాలి. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. శారీరక వ్యాయామం అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. న్యాచురోపతి రాకుండా చేస్తుంది ఇది. వచ్చాక కూడా దానికి ట్రీట్మెంట్ అంటే ఉంది. సో మందులు లేకుండా ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారనేదే న్యాచురోపతి మెయిన్ కాన్సెప్ట్. సో ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.